ఈరోజు మన ఇంటి వంటకి స్వాగతం అండి. మనం ఈరోజు బీరకాయ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకుంటామో ఈరోజు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనకు కావలసిన పదార్థాలు వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ కరివేపాకు, అలాగే ఆనియన్స్. మనం ఎల్లుల్లిపాయలని చెదగొట్టుకున్నా పర్వాలేదు, లేదంటే చిన్నగా షాకు తోటి 2 ముక్కలుగా చేసుకున్నా పర్వాలేదు. ఎందుకంటే ఇది ఆయిల్లో వేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆయిల్లోని అది చిటపటమని పేలి ఫేస్ మీదకి వచ్చే ఛాన్స్ ఉందండి. అందుకే దాన్ని మనం ఏం చేయాలంటే చిన్న చిన్న ముక్కలుగానే తరుక్కోవచ్చు, లేదంటే దానికి 2 ఇటుకల కిందైనా చేయాలి, లేకుంటే దాన్ని చితకొట్టని వేసుకోవచ్చు. అలాగే ఎండుమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా తరుముకోవాలి. కానీ చిన్న చిన్న ముక్కల కంటే పెద్ద పెద్ద ముక్కలుగా తరుముకున్నప్పుడు ఏంటంటే కొంచెం త్వరగా ఈజీగా బాయిల్ అవుతుంది అనమాట, ఉడుకుతుంది అనమాట. అలాగే పచ్చిమిర్చిని కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఇలాగనే కట్ చేసుకోవాలి, లేకుంటే దీంట్లో ఉండే మనకి పచ్చిమిర్చి లోపల మనకు ఉండే గింజలు అనేవి ఎక్కువ మనకి లోపల ఇలా చేసినప్పుడు మాత్రమే అది కారం టేస్ట్ వస్తుంది, లేకుంటే కారం అనేది రాదనమాట. ఎప్పుడు ఇలానే తరుముకోవాలి, 2 ఈనుకలుగానే తరుక్కోవాలి. కావాలంటే వీటిని చిన్న చిన్న పీచులుగా కూడా తయారు చేసి చిన్న చిన్న ముక్కలుగా కూడా తరుముకోవచ్చు. అలాగే తొరిమిన కొత్తిమీర, అలాగే కరివేపాకు, అలాగే చిన్న చిన్న ఈనుకలుగా ఆనియన్స్ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకు కావలసిన బీరకాయ ముక్కలను ఈ విధంగా తరుముకోవాలి. ఇలా ముక్కలుగా తరుముకోవాలి. మరీ చిన్న చిన్న ముక్కలుగా తరుముకుంటే సరిగా ఉడకదనమాట. కొంచెం పెద్ద ముక్కలు ఉన్నట్టే తరుముకోవాలన్నమాట. ఈ విధంగా తరుముకున్న తర్వాత ఈ విధంగా మనం ఈ ముక్కల్ని ఈ విధంగా తరుముకొని దీన్ని మనం ఇప్పుడు బీరకాయ ఫ్రై కింద ప్రిపేర్ చేసుకోవాలి.